సో మన ఇండియన్ అసలు పోలీస్ వ్యవస్థ ఉన్నది కొంచెం బ్రాడర్గా వెళ్తాం వర్మ గారు. ఇండియన్ పోలీస్ వ్యవస్థలోనే వాట్ ఈస్ ద ఇంప్రెషన్ దట్ ఇన్ జనరల్ ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇన్ వేరియస్ కంట్రీస్, what is the fundamental secret? 2 points. Anything is a resultant completely about the sophistication we achieved in civilization. And for example 26/11 attack అయినప్పుడు 40,000 police force became important as almost and they were stunned. ఏం చేయాలో తెలియని పర్సన్ ఫస్ట్ టైము పోలీసులు చంపేస్తున్నారు. అసలు అది ఇప్పుడు చూడలేదు అలాంటి సిచ్యువేషన్. AK-47 రైఫిల్స్లో షూటింగ్ పోలీస్ మెన్ అంటే పోలీసులు వెళ్ళినప్పుడు మామూలుగా ఎవరైనా పారిపోతారు భయపడి. వాళ్ళు రివర్స్గా పోలీసులు చంపుతున్నారంటే దాన్ని ఎదుర్కొనే వెపన్స్ కానీ ఎదుర్కొనే మైండ్ సెట్ లేదు ఎవరికి. అంటే అలాంటిది ఎప్పుడు జరగలేదు. అంటే అది అనూహ్యం. ఇట్ వాస్ బియాండ్ ఇమాజినేషన్. ఫెయిల్యూర్ ఆఫ్ ఇమాజినేషన్. ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్లో మల్టిపుల్ ప్లేసెస్లో జరుగుతుంది. ఎక్కడ మీకు బీటీ సెంటర్లో జరుగుతుంది, కామా హాస్పిటల్లో జరుగుతుంది, విరార్లో జరుగుతుంది, అక్కడ నారిమన్ హౌస్లో జరుగుతుంది. ఇన్ని చోట్ల జరుగుతున్నప్పుడు మొత్తం క్రైమ్ బ్రాంచ్లో ఉన్న పోలీసులు అందరూ వెళ్ళిపోయారు అయితే ఆపరేషన్కి బయట. నాకు అప్పుడు జాయింట్ కమిషనర్ చెప్పారు, నాకు ఇది రాత్రి జరుగుతుంది. సడన్గా ఒక కాలేజ్ కారు క్రైమ్ బ్రాంచ్ అయిపోతుందని ఇంటెలిజెన్స్ వచ్చిందంట. వీళ్ళు క్రైమ్ బ్రాంచ్ అటాక్ చేస్తారు అనుకుని వీళ్ళు గబగబ లైట్లు వేసుకుని వెపన్స్ ఏమో అందరూ తీసుకెళ్ళిపోయారు. ఉన్న వెపన్స్ ఏమో కొన్ని ఏమో కబోర్డ్లో తాళం వేసి ఉంది, తాళం లేదు ఎవరి దగ్గర. అందరూ ఇంకా ఒక పిల్లు స్తంభాల వెనకాల గోడల వెనకాల దాక్కుని కూర్చున్నారు. అది ఏంటి అసలు సీన్? బాంబే పోలీస్ ఏదో చిన్న అవుట్ పోస్ట్ ఎక్కడన్నా ఉంటే ఏదన్నా నక్సలైట్ ఏరియాలో యూ కెన్ అండర్స్టాండ్ దట్ యూనో. సో ఇప్పుడు స్వాట్ టీమ్స్ అని ఉంటాయి అమెరికాలో. వాళ్ళు దే ఆర్ స్పెషల్లీ ట్రైన్డ్ ఫర్ దిస్ పర్పస్. అంటే వాళ్ళకున్న వెపన్స్ విల్ ఆల్వేస్ బీ సుపీరియర్ టు ఎనీబడి, ఎనీ గ్యాంగ్స్టర్ ఆర్ టెర్రరిస్ట్ క్యాన్ టేక్. అది పాయింట్ ఆఫ్ ది స్వాట్ టీమ్ యూనో. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దే ఆర్ మోర్ ట్రైన్, దే ఆర్ మోర్ వెపన్స్, దే హ్యావ్ మోర్ ఎవ్రీథింగ్. ఆ స్వాట్ టీమ్ బాంబేలో ఎందుకు లేదు అంటే మనకి మంచి రోడ్లు ఎందుకు లేవు అన్నట్టే. అది తెలుసు, వీ నో ద అండర్స్టాండింగ్. దానికి ఉన్న బడ్జెట్స్, ట్రైనింగ్ ఫెసిలిటీ, ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద హోల్ థింగ్, అది అన్నింటికి. సో ఇంకోటి డైవర్సిటీ ఆఫ్ ది అంటే రీజనల్ పోలీస్ కానీ, రూరల్ పోలీసు, అర్బన్ పోలీసు, ఈ వేరియస్ బ్రాంచెస్. అఫ్ కోర్స్ ద ఎవల్యూషన్, ద సిస్టమాటిక్ ఎవల్యూషన్ ఇస్ దేర్, బట్ మనకున్న పాపులేషను అన్నిటి వలన ఇట్ విల్ బి ఫార్ లెస్సర్ కంపేర్డ్ టు ఎ వెరీ అడ్వాన్స్డ్ కంట్రీ లైక్ అమెరికా. You mean the whole system will not be as evolved? Impossible. The paradigm is not as evolved. Because of the complexities, like what I said. In your most recent interactions, police stations, పోలీసులతో ఇంటరాక్షన్ ఏదైతే ఉందో అది అంటే హౌ డస్ ఇట్ ఫీల్? మీరు వెళ్ళినప్పుడు మీకు అన్ని అందరూ ఐ థింక్ క్యారెక్టర్స్లో కనిపిస్తారు. బాంబేలో మోస్ట్లీ నేను పోలీసులు చాలామంది నా దగ్గరకు వస్తారు. నేను ఐ రియర్లీ గో టు ద పోలీస్ స్టేషన్. ఎందుకంటే నా ఫ్రెండ్లీతో వాళ్ళు ఎనీ టైమ్ దే హ్యావ్ టైమ్ దే విల్ కమ్ అండ్ హ్యావ్ ఏ కాఫీ విత్ మీ ఆర్ సంథింగ్ యూనో. అండ్ అంటే ఓవర్ ది ఇయర్స్ బికాజ్ నేను తీసిన సినిమాల మలానా కంపెనీ సత్య అబ్తక్ చెప్పన్ మలానా దే రికగ్నైజ్ మీ యాజ్ ఎ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ జానర్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ అండ్ కాప్స్ యూనో. ఇన్ఫ్యాక్ట్ నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఒక బ్రిటిష్ ఉమెన్ కేమ్ టు రైట్ ఏ బుక్ ఆన్ బాంబే అండర్బెల్లీ. సో షీ హ్యాడ్ ఒక 20 మందిని ఇంటర్వ్యూ చేయాల్సిన ఒక లిస్ట్ ఉంది దానికి, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద. సో వెన్ షీ వెంట్ టు దానాక్ he said no need to meet anyone, just meet RGV, he knows best than any one of us అని చెప్పాడు. బికాజ్ నేను ఇప్పుడు ఒక టాప్ యాంగిల్లో చూస్తాను. వాళ్ళందరూ వాళ్ళు ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ చూస్తారు, కానీ నేను టోటల్గా జూమ్ అవుట్ చేసి దాన్ని స్టడీ చేసి మళ్ళీ దాంట్లోంచి ఒక ఎమోషనల్, ఒక సైకలాజికల్ అండ్ ఒక ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్ తీసుకొస్తాను. విచ్ సర్ప్రైజెస్ ఈవెన్ దెమ్ వెన్ సమ్టైమ్స్ ఐ టెల్ దెమ్. Separating out the national security major issues which probably doesn't come solely under the police purview, a country like the United States after 9/11 has completely like revamped the whole system to become super alert to prevent such things. మనకు ఒక 26/11 అయ్యాక కూడా ఇంకా వ్యవస్థీకృతంగా అలాంటి మార్పులు చేసే
ప్రయత్నాలు కూడా జరగలేదు, నెక్స్ట్ టైం జరిగినప్పుడు చూసుకుందాంలే అనే, అంటే కొంత జరుగుండొచ్చు తాత్కాలికంగా అనే ఒక అభిప్రాయం ఉంది. వాస్తవం అది ట్రూ. అది ఎందుకు ట్రూ అంటే, అండ్ వై వీ కాంట్ డూ ఎనీథింగ్ ఆల్సో బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోస్ట్ లైన్ ఉంది బాంబే, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది పోలీస్కి, వాటర్ ద్వారా కొంతమంది వస్తున్నారు. అదేంటి, అలాంటి 50-100 సార్లు వస్తాయి రోజుకి. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, స్వప్న నా ఇంటర్వ్యూ చేస్తాను, కానీ స్వప్న యాక్చువల్గా తన పేరు అసీమా బేగం, షీఈ్ బిలాంగ్స్ టు లష్కర్ తౌబా అని నాకు అనుమానంగా ఉందని నేను ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేసాను అనుకోండి, అది ఇంటెలిజెన్స్ కింద వస్తుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళకి ఎక్కడి నుంచో. అప్పుడు వాళ్ళు అది స్టడీ చేస్తారు, స్వప్న ఎవరు, ఆర్జీవీ ఎవరు, ఏంటి దీని సంగతి, లోకల్ పోలీస్ స్టేషన్కి చెప్తారు, స్వప్న అనేది నెక్స్ట్ టీవీ అని ఉందా ఇక్కడ, టీవీ నెక్స్ట్ అని. అలాంటి కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి దే విల్ స్ట్రైక్ ఇట్ ఆఫ్. ఇట్ ఈస్ నాట్ టు బి టేకెన్, ఎందుకంటే ప్రాంక్ కాల్స్ వస్తాయి, లేకపోతే డెలిబరేట్గా ఒక్కొక్కసారి టెర్రరిస్ట్లే ఇస్తారు వేరే ఒక స్ప్రెడ్ చేయడానికి. సో దాంట్లో యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది, అంటే డెఫినెట్గా సీరియస్గా తీసుకోవాలి అని కొంచెం అంటే ఫర్దర్ ఎంక్వైరీ చేయడానికి. సో రఫ్లీ 5% యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మిగతా దే విల్, అంటే దే సింప్లీ కెనాట్ హ్యావ్ ద మ్యాన్ పవర్ టు చెక్ every call and every piece of information, which is the same thing happened in 9/11 also. సో ఎప్పుడు ఎంతవరకు జరిగిన టెర్రరిస్ట్ అటాక్ అన్నీ కూడా దే కేమ్ ఫ్రమ్ నాన్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు రాలేదు, వీళ్ళు ఏదైతే సీరియస్గా తీసుకున్నారో దాంట్లోంచి చాలా తీసుకోలేదో దాంట్లో నుంచి వచ్చింది, అంటే అది ఛాన్స్ అది. కానీ అది ఎప్పుడైతే అయ్యిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వస్తాయి కాబట్టి పోలీసులకు తెలిసినా కూడా ఏమీ చేయలేదు అని మనందరికీ కోపం వచ్చేస్తుంది. బట్ ఇట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్ టు డూ. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, 26/11 తర్వాత ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అంటే, ఇప్పుడు బాలెట్ పియర్ దగ్గర దిగారు టెర్రరిస్టులు, ఇప్పుడు అక్కడ 2 పోలీసులు పెట్టారు, ఎక్కడైతే వాళ్ళు దిగారు వాళ్ళు గన్ను పెట్టుకున్నారు అక్కడ. ఎందుకు పెట్టారు వాళ్ళని, మళ్ళీ అదే రోడ్లో వస్తారో లేదో తెలియదు, కానీ ఎవరైనా విజిటర్స్ వచ్చి చూస్తే ఇంత చిన్న కూడా ఇంకా ఇక్కడ ఎవరు లేరా అని మనం అనుకుంటామని వాళ్ళ కోసం, మన కోసం పెట్టారు అక్కడ. సో కోస్ట్ లైన్ ఎంతమంది పోలీసులను పెడతారు, ఎంతమందిని, వాట్ మస్ట్ దే గో త్రూ కదా. అక్కడే వాళ్ళు అక్కడ నుంచి టెర్రరిస్ట్ ఎంటర్ అయ్యారని తెలిసిన ప్లేస్కి పోలీసులు వెళ్ళి నిలబడ్డామంటే రోజు డ్యూటీ, ఎంత అక్కడ మళ్ళీ జరగదని తెలిసినా కూడా సచ్ అ స్కేరీ థింగ్, ఫ్రీకీ థింగ్ ఫర్ దెమ్, అంటే యాజ్ హ్యూమన్ బీయింగ్స్. ఎవ్వరు కూడా ఎక్కువసేపు భయపడలేదు సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జేడబ్ల్యూ మ్యారెట్ హోటల్లో ఇది జరిగినప్పుడు అన్ని గనీ బ్యాగ్స్, మన బ్యాగ్స్ అన్నీ పెట్టి ఒకడు మషిన్ గన్ పట్టుకుని పెట్టారు ఒక కమాండో అని. నేను ఆ రోడ్లో వెళ్ళి ఉండే, ఇప్పుడు ఫస్ట్ డే నేను వెళ్తున్నప్పుడు అలా చూస్తున్నాడు జింగ్ అని రోడ్ని గన్ పట్టుకొని. సెకండ్ డే వెళ్తా ఉంటే గన్ మీద చేసి ఇలా చూస్తున్నాడు, అమ్మాయిని చూస్తున్నాడు. సెకండ్ డే రోడ్ మీద వెళ్ళి అమ్మాయిని చూస్తున్నాడు. థర్డ్ డే గన్ ఉంది, అతను లేడు. ఏంటంటే అక్కడ గోడ నుంచి టీ తాగుతున్నాడు. మీరు కంటిన్యూస్గా అలర్ట్గా ఎట్లా ఉంటారు? అవుతుందని తెలిసిన ఓకే, హోటల్ మీద అయింది అటాక్, ఒబ్రాయ్ మీద అయింది, షెరటన్ తాజ్ మీద అయింది, మ్యారెట్ మీద కూడా అవుతుందేమో, అవ్వచ్చు. అది ఇవాళ అవుతుందా, రేపు అవుతుందా, వారం అయ్యాక, సంవత్సరం అయ్యాక, అసలు అవ్వదా? హౌ కెన్ యూ బీ అలర్ట్ ఆల్ ద టైమ్? అది శ్మశాన వైరాగ్యం లాగా ఒక 1 డే ఉంటుంది మ్యాక్సిమం. ఆ సెకండ్ డేలో ఇలా ఉన్నాడు, గన్ ఆసరా తీసుకుని మన హ్యాండ్ స్టిక్ లాగా పట్టుకున్న దాన్ని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు రోడ్ ఇప్పుడు బార్డర్లో ఉంటే నిర్మానుష్యంగా ఉంటుంది, ఎక్కడ నుంచి చూస్తారు మూమెంట్ ఏదైనా జరుగుతుందని. ఇక్కడ నీ కళ్ళు ఎదురుగానే 1000 మంది తిరుగుతుంటే ఇంకేం మూమెంట్ చూస్తారు? అందులో ఎవడన్నా అవ్వచ్చు టెర్రరిస్టు, ఆడి దగ్గరకు వచ్చి షూట్ చేసేందుకు తెలియదు నీకు టెర్రరిస్ట్ అని. బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేసే పద్ధతి, అంటే వీళ్ళందరూ క్యారెక్టర్స్లా కనిపిస్తారు అన్నమాట మీకు. ఆబ్వియస్లీ దేర్ క్యారెక్టర్స్, వై వోంట్ దే బి? Because you're a filmmaker, or is it because you're Ram Gopal Verma? No, because I'm interested in studying psychology. I think human behavior in stress situations and whatever. Yeah. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.